ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈ ప్రపంచంలోని మంచంతా కరిగితే అసలు ఏమవుతుందో చెప్తాను. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. టాప్ 4 ఫ్యాక్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 1, బాస్కింగ్ షార్క్. ఈ షార్క్ నోరు తెరుచుకొని నీళ్ళ లోపల స్విమ్ చేస్తది. కానీ ఫ్యాక్ట్ ఏందంటే ఈ విధంగా చేయడానికి అసలు బలమైన రీజన్ ఉంది. నార్మల్‌గా దాని ఫుడ్ ఏంది? ఇన్సెక్ట్స్, స్వింగ్స్ అండ్ చిన్న చిన్న చేపలు కూడా. అవునా? వీటిని పట్టుకోవడానికి నీళ్ళల్లో నోరు తెరుచుకొని షార్క్ అని మర్చిపోయి కప్పలా పోతా ఉంటది. ఫ్యాక్ట్ నెంబర్ 2, బేగన్ కోడూరు రైల్వే స్టేషన్. దాదాపు 42 సంవత్సరాల నుంచి ఆ రైల్వే స్టేషన్‌లో దెయ్యం ఉందని మూసేశారు. 1962లో ఆ రైల్వే స్టేషన్ కట్టారు. చుట్టుపక్కల గ్రామాల కోరిక మేరకు కట్టిన ఆ రైల్వే స్టేషన్ కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. బట్ ఒకరోజు నైట్ మోహన్ అనే స్టేషన్ మాస్టర్ ఒక అమ్మాయి రైల్వే స్టేషన్ ట్రాక్ మీద పరిగెడుతూ కనిపించింది. బట్ అది అమ్మాయి రూపంలో ఉన్న గోస్ట్. తాను ఈ విషయం వేరే ఎంప్లాయీకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా సేమ్ ఇలానే కనిపించింది అని అన్నారు. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి కొన్ని రోజుల ముందే ట్రైన్ ట్రాక్ మీద యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఈ విషయం తెలిసాక కొంత స్టేషన్ స్టాఫ్ ఆ స్టేషన్ లో జాబ్ మానేశారు. కొంతమంది ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోయారు. మోహన్ కూడా కొన్ని రోజులకి ఆరోగ్యం చెడిపోయి చనిపోయాడు. ఈ విషయం ఆ గ్రామాల్లో అక్కడ దయ్యం ఉంది అని పుకారు లేసింది. ఇక స్టేషన్ కి ఎవ్వరూ రావడం మానేశారు. 1967లో స్టేషన్ మాస్టర్ సిగ్నల్ మ్యాన్ లేనిది స్టేషన్ రన్ చేయడం చాలా కష్టమని ఇక బంద్ చేశారు. మళ్ళీ 2002లో ఓపెన్ చేయాలని డిమాండ్ వచ్చింది. పారానార్మల్ స్టాఫ్ వచ్చి రీసెర్చ్ చేస్తే అందులో ఏమి లెవ్వు అని చెప్తే ఓపెన్ చేశారు. కానీ ఇప్పటికీ అదే భయం. ఇప్పటికీ సాయంత్రం 5 తర్వాత అక్కడ ట్రైన్ ఎవ్వరు దిగరు అండ్ స్టేషన్ కి రారు కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 3, ట్రైన్ బిల్లు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చెప్తా. ట్రైన్ కోచెస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్లూ కోచ్ అండ్ రెడ్ కోచ్. బ్లూ కోచ్ ని ఐసిఎఫ్ అంటారు అండ్ రెడ్ కోచ్ ని ఎల్హెచ్బి అంటారు. ఐసిఎఫ్ అనేది ఓల్డ్ మోడల్ కోచ్, అదే బ్లూ ట్రైన్. అందులో ఒక జనరల్ బోగి బిల్లు చేయడానికి దాదాపు 72 లక్షలు ఖర్చు అవుతుంది. అలాగే స్లీపర్ కోచ్ కి 80 లక్షలు అవుతుంది. థర్డ్ ఏసీ కోచ్ కి 1,50,00,000 ఖర్చు అవుతుంది. అలాగే రెడ్ ట్రైన్స్ ఎల్హెచ్బిలో స్లీపర్ కోచ్ కి దాదాపు 1,68,00,000 అవుతుంది. దాదాపు డబుల్ ప్రైస్. అలాగే ఏసీ థర్డ్ టైర్ కి 1,38,00,000 అవుతుంది. ఏసీ ఒకటో టైర్ అండ్ రెండో టైర్ కి 2,20,00,000 ఖర్చు అవుతుంది. అండ్ రైల్వే ఇంజన్ కాస్ట్ దాదాపు 12 నుంచి 18 కోట్లు అవుతుంది. ఒక్క ట్రైన్ కి దాదాపు 15 నుంచి 20 కోచ్లు ఉంటాయి. అలా చూసుకుంటే ఐసిఎఫ్ ట్రైన్ ని బిల్లు చేయడానికి 35 నుంచి 40 కోట్ల ఖర్చు అవుతుంది. అండ్ ఎల్హెచ్బి కోచ్ ని బిల్లు చేయడానికి 40 నుంచి 60 కోట్ల ఖర్చు అవుతుంది. సో ఈ ప్రైజెస్ కూడా గుర్తు పెట్టుకోండి, మనకు ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒకవేళ భూమి మీద ఉన్న మంచు కరిగిపోతే దాదాపు భూమి మీద 5.8 మిలియన్ల స్క్వేర్ మంచు కప్పబడి ఉంది. ఇది కరిగితే ఏమవుతుందో తెలుసా? ఓవర్ నైట్ లో కరిగితే గ్లోబల్ సీ లెవెల్ అనేది 230 అడుగులు ఎత్తుకు పెరుగుతుంది. అంటే లండన్ టవర్ బ్రిడ్జ్ కూడా ఉండదు. అంతేకాదు దాదాపు 7 కాంటినెంట్స్ పార్షియల్ గా మునిగిపోయి ఉంటాయి. ఆఫ్రికన్ కాంటినెంట్ అంత ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ ఆస్ట్రేలియా అయితే మొత్తం వాస్ట్ అవుట్ అయితే అవుతుంది. ఎందుకంటే అందరూ కోస్టల్ ఏరియాస్ లో ఉంటారు. 80% పోతుంది. అలాగని భూమి మీద ఉన్న అందరూ చనిపోతారు అని ఖచ్చితంగా కాదు. బట్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ లో కలుస్తుంది. సో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, వెదర్ లో చాలా చేంజెస్ వస్తాయి. బట్ ఓవర్ టైమ్ లో ఆ మంచు కరుగుతుంది అనంటే అవును, నేనేమన్నానంటానంటే ఎస్ కరుగుతుంది. ఇప్పటికే కరగడం అయితే స్టార్ట్ అయ్యాయి. గ్లేషియర్స్ అయితే చాలా అయితే బ్రేక్ అయ్యాయి. సో దాని మీద మీకు వీడియో కావాలి, కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకుని అండ్ ఇలాంటి ఫ్యాక్ట్స్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ హాల్లో పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్ వెంకీ. మీరు చూస్తుంది వెంకీ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ.